బిగ్ బాస్ కు సంబంధించిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. నిన్న కెప్టెన్సీ టాస్క్ లో రీతు చేసిన ఘోరాతి ఘోరం గురించి మనం మాట్లాడుకుందాము. వన్ సైడ్ గా ఆమె డెమాన్ పవన్ ని గెలిపించింది. డెమాన్ పవన్ కూడా కొంచెం కూడా అక్కర్లేదు, ఎవరైనా నేను గెలిచలేదునైనా నా టీ షర్ట్ కు మొత్తం పెయింట్ ఉంది, గెలిచిన వాళ్ళు ఇమ్మాన్యుయల్ లేకుంటే బర్నీని కూడా అన్యాయంగా పంపించిందిరానైనా అని కూడా అనుకోలేదు. దొంగతనంగా వచ్చిందంటే మాత్రం మనం తీసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, ఆ కెప్టెన్షిప్ నాకు రావాలనే దాన్ని మాత్రం బాగా ఇట్టిట్ట కట్టినాడు రజనీకాంత్ లెక్క. అసలుకు రీతు ఫ్రెండ్ అని చెప్పి ఇమ్మాన్యుయల్ ను ఎందుకు అంత దారుణంగా మోసం చేయాల్సింది వచ్చింది ఓన్లీ కెప్టెన్సీ టాస్క్ లో. అసలుకు ఇమ్మాన్యుయల్ గెలిచేవాడు, నిజంగా 100% ఎఫర్ట్స్ పెట్టినాడు. లాస్ట్ టాస్క్ లో కూడా మనీష్ మర్యాద అదే విధంగా మోసం చేసి ఆయనను బయట పంపేయడం జరిగింది. ఈసారి టాస్క్ లో రీతు కూడా అన్యాయం చేసింది, నిజంగా అన్యాయం చేసింది. నిన్న ఇమ్మాన్యుయల్ 100% కెప్టెన్సీ టాస్క్ గెలిచినాడని మీకు ఎంతమందికి అనిపించింది? అసలుకు రీతు ఆ విధంగా ఎందుకు చేసింది? ఇమ్మాన్యుయల్ మీద కోపంతోనా లేకపోతే పవన్ మీద ప్రేమతోనా? మీకేమనిపిస్తుంది? కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నిన్న ఒంటరి పోరాటం చేసిన సుమన్ శెట్టి అన్న టాస్క్ లో పెట్టిన ఎఫర్ట్స్ మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి? అసలుకు ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు సుమన్ శెట్టి అన్నకు. సుమన్ శెట్టి అన్న పర్ఫార్మెన్స్ గురించి మీకు ఏమనిపించింది? ఈ రోజు ఆ ప్రోమోలో చూపించిన విధంగా ఆ అన్న ఏదైతే చేసినాడో ఇట్లా చేత కొట్టడం ఫ్లోరాను, అది మాత్రం 100% తప్పే. అది కాకుండా మిగతావి సుమన్ శెట్టి అన్న పర్ఫార్మెన్స్ మీకు ఎంత బెస్ట్ గా అనిపించింది? మీకు నచ్చిన ఒక చిన్న ఇన్సిడెంట్ గానీ, మీకు నచ్చిన ఒక చిన్న విషయాన్ని గానీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మాస్క్ మ్యాన్ ఫైనల్ గా భోజనం చేసినాడు. ఆయన బిగ్ బాస్ మీద నిరాహార దీక్ష చేసి ఫైనల్ గా ఆయన భోజనం చేసినాడు. ఇంద్రా సినిమాలో చిరంజీవి గారు యాగాలు హోమాలు చేస్తే వర్షాలు పడతాయి కదా, అప్పుడు జనాలందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, అందరూ సంతోషపడతారు, గల్లు గల్లుమని పాట కూడా పాడుకుంటారు. అయ్యా స్వామి, అంతకంటే ఎక్కువ ఈయన భోజనం చేసిన తర్వాత అందరు హ్యాపీగా ఫీల్ అయినారు. ఎందుకంటే కంటెస్టెంట్లు వస్తున్నారు, ఈయన తినకున్నారన్నారు, బాధపడుతున్నారు, పోతున్నారు. ఈయన అన్నం తినకుండా ఎంతైతే ఈయనకు నీరసం ఉందో అంతకంటే డబల్ నీరసమైనారు కంటెస్టెంట్లు. వస్తున్నారు, అడుగుతున్నారు, పోతున్నారు, గంట సేపు మాట్లాడతారు కానీ ఆయన భోజనాన్ని మాత్రం చెయ్యడు. నిజంగా అసలుకు వీళ్ళకి యాదో ఒక రోజు మెంటల్ వేసి బిగ్ బాస్ సెట్ లో నుంచి బట్టలు తీసుకొని ఉరుకుతారని నాకైతే అనిపించింది. మీకేమనిపించింది? మాస్క్ మ్యాన్ నుంచి ఇప్పుడు మొత్తం నెగిటివిటీ మొత్తం రీతుకు వచ్చింది. ₹1,00,00,000 నెగిటివిటీ ఆమె మాత్రం చేతులు పట్టుకుంది. నిజంగా ఈ రోజు కూడా వరెస్ట్ పర్ఫార్మెన్స్. ఈ రోజు ప్రోమో మీరు చూసింటే తనుజ కరెక్టా లేకుంటే రీతు కరెక్టా? మీకెవరు కరెక్ట్ అనిపిస్తున్నారు? కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. 100% ఎఫర్ట్ పెడుతున్నా గెలవలేకపోతున్న ఇమ్మాన్యుయల్ గురించి మీరేమనుకుంటున్నారు? నిన్న ఆయన బాధపడడం చూసి ఎంత మందికి నిజంగా బాధ కలిగిందో ప్లీజ్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పటి వరకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న వాళ్ళు ముగ్గురు, రామ్ రాథోడ్, ఇమ్మాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి. బర్ని గారు కూడా మంచిగా ఆడుతున్నారు. కానీ వీళ్ళు కాకుండా మీకు ఎవరు మంచిగా అనిపిస్తున్నారో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ ఎవరు కాబోతున్నారు? సెలబ్రిటీలో ఫ్లోరానా లేకపోతే కామనర్స్ లో ప్రియానా? ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు మీకు ఎక్కువగా అనిపిస్తున్నాయి? ఎవరి వాయిస్ మీకు ఎక్కువ ఇరిటేట్ గా ఉంది? ప్రియానా లేకపోతే శ్రీజానా? ఎందుకు వీళ్ళు ఇంత ఇరిటేట్ గా మాట్లాడుతున్నారు అనేది మీకేమనిపిస్తుంది? ఇది ఒక గేమ్ స్ట్రాటజీనా లేకపోతే వాళ్లకు తెలిసో తెలియకనో ఆటోమేటిక్ గా ఆ పదాలు అట్లా వస్తున్నాయా లేకపోతే వాళ్ళకు మాట్లాడే విధానమే అట్లుందా? అసలుకు ఈ కామనర్స్ కు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన బిగ్ బాస్ నిజంగా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాడా? మీకేమనిపిస్తుంది? ఈ రోజు జరిగిన టాస్క్ లో సుమన్ అన్న నిజంగా హర్ట్ చేసినాడు. ఆ విధంగా కొట్టకుండా ఉండాల్సింది, కానీ చూడకుండా కొట్టినాడు. అది పొరపాటున తలిగింది అండ్ అది జరగకుండా ఉండాల్సిందే. అది కాకుండా ఇమ్మాన్యుయల్ చూసి చాలా మందికి బాధ అనిపించింది. రామ్ రాథోడ్ ని చూసి చాలా మందికి బాధ అనిపించింది. తనుజాన్ చూసి నిజంగా చాలా బాధ అనిపించింది. ఆమె ఎంతో సేవ్ చేసుకోవాలని ట్రై చేసింది ఆ టాస్క్ లో, బొమ్మల టాస్క్ లో, బట్ చేసుకోలేకపోయింది. రీతు అంత గట్టిగా అడవడానికి, అంత యాక్టింగ్ చేయడానికి నిన్న నిజం తెలిసిన తర్వాత ఆమె అసలుకు నటకీర్తి లెక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా అయితే చేసిందో రాజమౌళి గారు మాత్రం నెక్స్ట్ ఆమెను తీసుకుంటారు. అబ్బా, ఎందుకంటే నమస్కారం పెట్టి నీకు అమ్మా, నిన్ను చూసి మంచిగా మేము పర్ఫార్మెన్స్ చేసుకున్నాం, ఇన్ని ట్విస్టులు మేము ఎక్స్పెక్ట్ చేయలేదని మాత్రం ఆమెను యాక్టింగ్ కు తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డైరెక్ట్ కనపడుతుంది కాబట్టి తీసుకోరు. మీకేమనిపిస్తుంది ఈ రోజు పర్ఫార్మెన్స్ గురించి? ప్లీజ్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. 100% ఇచ్చిన ఇమ్మాన్యుయల్ నిజంగా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నా కెప్టెన్ చెయ్యకపోయినా రీతు చౌదరి గురించి ఒక మాట డెఫినెట్ గా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.